హాయ్ అండి. నేను ఇవాళ మొలకెత్తిన పెసలు బార్లీ గింజలతో దోశ వేసుకుంటున్నానండి. దానికి ముందు రోజే నానపెట్టుకొని పెసలు మొలకెత్తించుకున్నానండి. బార్లీ గింజలు నైట్ నానపెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పెసరట్టు కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక ఇది దోశలు వేసేసుకుందామండి. ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరట్టు కన్నా చాలా బాగుంటుంది. దోశ కూడా చాలా పల్చగా బాగా వస్తుందండి. చూసారా? నేను ఇందులోకి అల్లం చట్నీ తీసుకున్నానండి. అల్లం చట్నీ చాలా బాగుంటుంది పెసలతో చేసిన ఏ దోశకైనా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా వాడికి లంచ్ బాక్స్ కోసం బెండకాయ తాలింపు, బాదం జీడిపప్పు ఫ్రై చేశానండి.